కటక్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రోహిత్ శర్మ సెంచరీ కూడా ఈ మ్యాచ్లో వచ్చేసింది. ఈ మ్యాచ్లో విజయంతో ఇండియా ఈ సిరీస్ని కైవసం చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్కి ఆరంభంలో మంచి స్టార్టే వచ్చింది. ఓపెనర్స్ ఇద్దరూ కూడా ఇండియన్ బౌలర్స్ని చాలా బాగా ఆడారు. ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్ పడకుండా 75 రన్స్ స్కోర్ చేశారు. కానీ 11th ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బిగ్ షాట్కి ట్రై చేసి ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడు. కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ చేసి మంచి టచ్లో ఉన్న బెండాకెట్ కూడా జడేజా బౌలింగ్లో బిగ్ షాట్ ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్స్ ఇద్దరు కూడా క్విక్ ఇంటర్వెల్స్లో అవుట్ అయ్యారు. తర్వాత జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్ కలిసి ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేశారు. ఒక ఎండ్లో జడేజా అయితే చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా రన్స్ ఇస్తూ పోయారు. బట్ జడేజా మాత్రం బౌండరీస్ ఇవ్వకుండా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఈ సిరీస్లో తను వేసిన 20 ఓవర్స్లో 2 4లు మాత్రమే కన్సీడ్ చేశాడు. ఇంకా హర్షిత్ రాణా థర్డ్ స్పెల్కి రాగానే హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు. శుభ్మన్ గిల్ ఒక అవుట్ స్టాండింగ్ క్యాచ్ పట్టి మ్యాచ్కి ఒక ఊపు తెప్పించాడు. తర్వాత మళ్ళీ బట్లర్ రూట్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్కి రాగానే బట్లర్ని అవుట్ చేశాడు. తర్వాత 72 బాల్స్లో 69 రన్స్తో హాఫ్ సెంచరీ చేసి క్రీజులో బాగా సెట్ అయిన రూట్ని కూడా జడేజా అవుట్ చేశాడు. ఇంకా జడేజా లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్కి జేమీ ఓవర్టన్ను అవుట్ చేసి మొత్తం 10 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. తర్వాత లివింగ్స్టన్ అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా షమీ బౌలింగ్లో అట్కిన్సన్ అవుట్ అయినా కూడా లివింగ్స్టన్ అటాకింగ్ ఇంటెంట్తో రన్ స్కోర్ చేశాడు. టోటల్గా 32 బాల్స్లో 41 రన్స్ కొట్టిన లివింగ్స్టన్ లాస్ట్ ఓవర్లో రన్అట్ అయ్యాడు. ఇంకా ఇన్నింగ్స్ లాస్ట్ బాల్కి మార్క్వుడ్ రన్అట్ అవగా ఇంగ్లాండ్ 304 రన్స్ స్కోర్ చేసి ఆల్అవుట్ అయింది. ఇంకా ఇండియన్ బౌలర్స్ చూసుకుంటే జడేజా 3 వికెట్స్ తీయగా షమీ, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా బ్యాటింగ్ చూసుకుంటే ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు. చాలా ఈజీగా బౌండరీస్ కొడుతూ రన్స్ ఈజీగా స్కోర్ చేశారు. వింటేజ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఏదైతే చూడాలి అని ఎక్స్పెక్ట్ చేశామో అదే జరిగింది. రోహిత్ 6లో అయితే ఈ మ్యాచ్లో హైలైట్ అసలు. రోహిత్ అయితే ఈ మ్యాచ్లో 30 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఒక ఎండ్లో గిల్ కూడా చాలా సాలిడ్గా బ్యాటింగ్ చేశాడు. దొరికినప్పుడల్లా ఆ 6లు 4లు కొడుతూ 45 బాల్స్లోనే 50 కంప్లీట్ చేశాడు. జేమీ ఓవర్టన్ బౌలింగ్కి రాగానే ఒక మంచి యార్కర్తో గిల్ వికెట్ తీశాడు. గిల్ అప్పటి వరకు ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఒక మంచి బాల్కి అవుట్ అయ్యాడు. ఇంకా కోహ్లీ కూడా క్రీజ్లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 8 బాల్స్లో కేవలం 5 రన్స్ మాత్రమే స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా శ్రేయస్ అయ్యర్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఏదైతే చేశాడో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేశాడు. క్రీజ్లో చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేస్తూ మెయిన్గా షార్ట్ బాల్ వీక్నెస్ ఏదైతే ఉందో అది పూర్తిగా రెక్టిఫై చేసుకున్నాడు. షార్ట్ బాల్స్కి ఈజీగా రన్ స్కోర్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా రోహిత్ శర్మ అయితే 76 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. టోటల్గా 119 రన్స్ కొట్టి ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కరెక్ట్ టైంకి ఫామ్లోకి వచ్చాడు. ఇంకా లాస్ట్ మ్యాచ్లలోనే నెంబర్ 5లో మళ్ళీ అక్షర్ పటేల్ బ్యాటింగ్కి వచ్చాడు. అక్షర్ పటేల్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఒక ఎండ్లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఈజీ బాల్స్ని బౌండరీస్ కొడుతూ రన్ స్కోర్ చేశాడు. ఇంకా 47 బాల్స్లో 44 రన్స్ చేసిన శ్రేయస్ అయ్యర్ రన్అట్ రూపంలో అవుట్ అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఎక్కువసేపు ఉండలేదు. ఒక చక్కటి బుల్ షాట్తో 4 కొట్టిన రాహుల్ ఆ తర్వాత ఓవర్టన్ బౌలింగ్లో షార్ట్ బాల్కి టాప్ ఎడ్జ్గా కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా హార్దిక్ పాండ్యా కూడా త్వరగా అవుట్ అయ్యాడు. ఇంకా అక్షర్, జడేజా కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. ఇంకా ఇంగ్లాండ్ బౌలర్స్లో ఓవర్టన్ 2 వికెట్స్ తీయగా అట్కిన్సన్, అడిల్ రషీద్, లివింగ్స్టన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో విజయంతో ఇండియా ఈ సిరీస్ని కూడా గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇండియాకి మంచి ప్రాక్టీస్ కూడా దొరికింది. ఇదే టెంపర్మెంట్తో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడితే ఖచ్చితంగా ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.